ఓం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఓం సదాహం సంప్రదాయజ్ఞం సంయమీంద్రం సదాశ్రయం సద్గురుం సచ్చిదానందం సదాచారం సమాశ్రయే. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి. పరబ్రహ్మ అపరబ్రహ్మ అయింది నిన్న. ఇప్పుడు 7వ టాపిక్ మోక్ష సాధన, ముక్తికి నేరైన సాధనం. ముక్తి అనేది మన ఆత్మైన బ్రహ్మ యొక్క స్వరూపమే అయి ఉండడం చేత, ముక్తి అంటే మన ఆత్మే, అది బ్రహ్మ యొక్క స్వరూపమే అయి ఉండడం చేత పరమాత్మని మన ఆత్మీయాన్ని తెలుసుకోవడమే దానికి నేరైన సాధనం, వేరే సాధన లేదు అని అదే ఏర్పడుతుంది ముక్తి. పరమేశ్వరుణ్ణి మనకంట వేరని తెలుసుకోవడం ముఖ్య దృష్టితో విద్య అవ్వదు. పరమాత్మ మనకంట వేరు అనుకుంటే అది ముఖ్య విద్య చేత అది ముఖ్య దృష్టితో విద్య అవ్వదు. ఎందుకంటే మనకంట వేరు కాదు కదా, అది ముఖ్య దృష్టితో విద్య అవ్వదు. ఆత్మని మన ఆత్మ అని శృతులు చెబుతున్నాయి, మన స్వరూపమే అని చెప్తున్నాయి. అలాగే జ్ఞానులు ఈ రకంగానే ఆత్మ మన స్వరూపమే ఉన్నదని ఉపాసన చేస్తూ ఉంటారు అని 1:30 వస్తుంది. ఇదే నిజమైన శాస్త్ర దృష్టి అని 3:2:20 చెప్తుంది. అందువల్ల విద్యయందే ముక్తికి నేరైన సాధనం. ముక్తికి ఇంక వేరే సాధన లేదు, విద్యయే సాధనం. ఇంకా వేరే సాధన లేదు, మానసిక సాధన లేదు, విద్యయే సాధనం. అందువల్ల ఆత్మవారే ద్రష్టవ్యో శ్రోతవ్య అనడం కానవది. దీని విషయము 3:4:1 నుండి 17 వరకు వస్తుంది. అలాగే దీనికి మళ్ళా ఎటువంటి సహాయం అవసరం లేదు. కర్మోంగ ఉపాసనలు అనే సహాయం ఏమీ అవసరం లేదు, సమాధులు ఇత్యాది అవసరం లేదు, విద్యయే. దీనిలాగే క్రమముక్తికి ఉపాసనారూపమైన విద్య ఒకటి ఉంటే చాలు. క్రమముక్తికి ఉపాసనారూపమైన విద్య అంటే ఓంకార ఉపాసన ద్వారా ఆ ఓంకార అకారం అంటే మెలకువ, ఉకారం అంటే కళ, మకారం అంటే నిద్ర, ఆ అన్నప్పుడు ఆ 3 అవస్థలను లయం చేయడము. ఆ 3 అవస్థలు ఓం అనే పరబ్రహ్మమే తానై ఉన్నది, అదే అని మనం చేస్తాం కదా. అది ఉపాసన రూపమైన విద్య ఒకటి ఉంటే చాలు. జ్ఞానులు కర్మను చేస్తున్నారని శృతుల్లో చెప్పేది కనిపిస్తూ ఉంటుంది, శృతుల్లో జనకాదులు ఇత్యాదులు. అయినా కూడా కర్మను వదిలి సన్యాసులైన జ్ఞానులు ఉన్నారని శృతుల్లోనే చెప్తుంది. మళ్ళా కర్మను చేస్తూ ఉన్నవాళ్ళు అశ్వపతి, జనకుడు, శ్రీకృష్ణ భగవానుడు ఇలా కనిపిస్తూ ఉంటాయి జ్ఞానులు, శ్రీరామచంద్రుడు ఇలాగా. అయితే కర్మను వదిలి సన్యాసులైన జ్ఞానులు ఉన్నారని కూడా శృతుల్లో చెప్తుంది. అందువల్ల జ్ఞానానికి కర్మ యొక్క గజిబిజి లేదనేది ఏర్పడుతుంది. జ్ఞానానికి ఎటువంటి గజిబిజి లేదు, మధ్యలో వచ్చిన వాళ్ళే దాన్ని ఇది వాళ్ళు ఊహించి చెప్పడమే తప్ప శాస్త్రంలో మాత్రం ఇలాగే ఉంది. ఇది ముక్తికి సాధన. ముక్తికి పరంపర యొక్క సాధనలు, ముక్తి కలగాలంటే పరంపర యొక్క సాధనలు. ఇప్పుడు కర్మలు ముక్తికి ఎటువైపు అయినా వదలవు. కర్మలు ముక్తికి ఎటువైపు అయినా వదలవని తెలుసుకోకూడదు. ముక్తికి ఎలా చూసుకున్నా కర్మలు వదలవు అని అనుకోకూడదు. ఎందుకంటే జ్ఞానము ఉత్పన్నం అవ్వడానికి, జ్ఞానం పుట్టడానికి, జ్ఞానం కలగాలి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ అవసరం. అది ఎంత సూక్ష్మమైన మాట చూడు. ఎందుకంటే యజ్ఞము, దానము, తపస్సు
సన్యాసం అంటే ఒక తపస్సు జీవితం. అది సామాన్యం కాదు కదా. గొడ్ల కట్టి కూర్చోవడం మామూలు పాత వ్యవహారాలకి జీవించడం కాదు సన్యాసం అంటే. సన్యాసం అంటే ఒక తపస్సు. అలాగే దానము అనేది చాలా ఇంపార్టెంట్. మన దానం అనేది ఆత్మజ్ఞానం కలగకముందు నిష్కామంగా దానాలు చేయడం అలవాటు చేస్తే మనసుకి, సన్యాసం అయినప్పుడు కూడా చేతిలో ఏది ఉండకుండా దానం చేయడం అనేది అలవాటు ఉంటుంది. దానం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ అవసరం శృతుల్లో. అంటే సన్యాసానికి ముందు కూడా సర్వాన్ని వదిలేస్తాం కదా, అంటే దానం చేసేస్తాం కదా. మన దగ్గర ఉన్నది నీ మెళ్ళ ఉన్న పగడాల మాల, అతి ఖరీదైన పగడాల మాల, అది కూడా దానం చేస్తాం కదా. ఎన్ని దానాలు చేశాము? అన్ని దానాలు చేశాం కదా. అలా సన్యాసాశ్రమములో సమధమాదుల్ని అవశ్యంగా అభ్యాసం చెయ్యాలి అని. జ్ఞానం పుట్టడానికేమో యజ్ఞదాన తపస్సులు, సన్యాసాశ్రమం ఉన్నప్పుడు సమధమాదులు, అది చాలా పెద్ద తీవ్రమైన తపస్సు అన్నిటికంటే. అంతరేంద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము, అది లేకపోతే మనసు నిలబడదు. అది అభ్యాసం చేయాలని చెప్పింది. యజ్ఞాదులు జ్ఞానేచ్ఛని కలిగి చేయడానికి ఉపయోగపడతాయి. అది బహిరంగ సాధన. యజ్ఞాదులు ఏవైతే ఉన్నాయో జ్ఞానేచ్ఛని కలిగి చేయడానికి ఉపయోగపడుతుంది. సమధమాదులు సమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం, ఈ 6 జ్ఞానాలు పెట్టుకుని చేయడానికి చాలా దగ్గర సాధనలు అవుతాయి. జ్ఞానాన్ని చేయడానికి అవి అగ్ర సాధనలు అవుతాయి. అంతరంగ సాధన జ్ఞానానికి ఉపయోగపడుతుంది. బహిరంగ సాధన ఏదైతుందో జ్ఞానేచ్ఛని కలిగిస్తుంది. అదే శ్రీకృష్ణ భగవానుడు ఆ బహిరంగ సాధనని కర్మయోగంగా చెప్పాడు. సన్యాసికి సమధమాదులు అనేది సాక్షాత్తు అది జ్ఞానాన్ని పెట్టుకుని చేయడానికి చాలా దగ్గర సాధనలు అవుతాయి. అంతరంగ సాధన అవుతుంది. ఏషణాత్రయాన్ని వదిలి సన్యాసులై పాండిత్యాన్ని నిశ్శేషంగా తెలుసుకోవాలి అని బృహదారణ్యం చెప్పింది. అంటే ఏంటి? ఆచార్యుల బోధతోనూ, ఆచార్యుల యొక్క బోధ, ఇందాక ఇంతో అన్న ఆచార్యుల యొక్క బోధ, శ్రద్ధ, వేదం యందు శ్రద్ధ, ఈ 2 ఎంత గట్టిగా ఉంటే అంత తొందరగా జ్ఞానం కలుగుతుంది. మనకి ఎంతలా ఉంటే సచ్చిదానంద స్వామివారి పాద రేణువు మన మీద పడింది కాబట్టి జ్ఞానం కలుగుతుంది అనే దాంట్లో ఉంటాం కాబట్టి, నిజంగా మనకు ఉన్న సూక్ష్మమైన వేదాంత దృష్టిలో మిగతా వాళ్ళకి కూడా ఇంకా ఎవరి దగ్గర చదువుకున్నా ఉండదు. కానీ ఏంటంటే మనకు అంత సూక్ష్మమైన సచ్చిదానంద ప్రాణం. అందువల్ల ఆచార్యుల బోధ ఆగము. కనుక ఇప్పుడు ఆచార్యుల బోధ విన్న తర్వాత అయినా, శాస్త్రం చెప్పిన వాక్యానైనా ఏదో వేళకొడంగా మాట్లాడకూడదు. ఎందుకంటే అది పాపపు బుద్ధి. ఆచార్యుల దగ్గర ఉన్నామంటే అది సాక్షాత్తు పరమాత్మిక బోధ. అది అలాగే ఆగమం అంటే, వేదం అంటే పరమాత్మిక ఊపిరి. దాంట్లో మరి ఆ పాఠం అయిపోయినామంటే చిన్న వేళకులంగా మాట్లాడి వెళ్ళిపోవడానికి ఏముంటుంది? అందుకని అది శ్రద్ధ లేకపోవడం, అది జ్ఞానాన్ని మాయ కప్పేస్తుంది. చాలా సూక్ష్మమైన జ్ఞానం. అంత ఆచార్య భక్తి, వేదం మీద గౌరవం, ఇలా ఆచార్యుల బోధని, ఆగము యొక్క బోధని, వీటి ద్వారా పాండిత్యాన్ని అన్నాడు బృహదారణ్యంలో. పాండిత్యం అంటే పండిత భావాన్ని అంటే ఈ ఆత్మజ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకుని ఇక తెలుసుకోవలసింది మిగిలింది లేదు అన్నంతవరకు తెలుసుకోవాలి. అంతవరకు ఆచార్య బోధ మీద కానీ, వేదం మీద కానీ ఏమాత్రం కూడా చిన్నది సరదాగా మాట్లాడకూడదు. ఇదివరకు లక్కరాజు ఉన్నప్పుడు భోజనాల దగ్గర సరదాగా మాట్లాడేవారు. వేదాంతం విన్న తర్వాత కింద టిఫినో భోజనం చేస్తున్నప్పుడు శరీరానికే కదరా అన్నం, ఆత్మకి లేదుగా, ఇలా సరదా జోకులు నానా తిట్టేవాడిని. ఇప్పటికీ అంత ఇప్పుడు పోలేదు. ఇప్పుడు ఈయన పాతాను కదా, ఇలాంటి వాళ్ళు కూడా బయటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక జోక్ వేయడం, మూలా విద్య ఏదో ఎత్తాడు. మనం వచ్చింది ఎంత పెద్ద పాఠం చెప్తాం. అది పాపం ఉంటే ఆ మాట వచ్చిందనుకోండి, వెంటనే మా జ్ఞానాన్ని కప్పిసి అందులోకి వెళ్ళిపోయి అలాగ ఆలోచించి చేయించేస్తుంది, పక్కదో పట్టించేస్తుంది. అందుకని ఎప్పుడు కూడా వేదాంతం చాలా సూక్ష్మం, అలా చేయకూడదు. అందువల్ల ఈ ఆత్మజ్ఞానాన్ని పూర్ణంగా తెలుసుకుని
ఇక తెలుసుకోవలసింది మిగిలి లేదన్నంత వరకు తెలుసుకొని ఏషణాల్ని లోకేషణ విత్తేషణ పుత్రేషణ నుండి వీటి నుంచి లేచి పైకి లేచి పాండిత్యం సంపాదించాలి. పాండిత్యం అంటే ఏంటి? ఆత్మస్వరూపమే తాను అనే నిశ్చయమే పాండిత్యం వస్తుంది. పాండిత్యం నిర్విద్య అని వస్తుంది బృహదారణ్యంలో. దాని గురించి అశోచ్యానన్వశోచస్తంలో అక్కడ వివరణ వస్తుంది. ఆత్మస్వరూపమే తానని నిశ్చయమైపోవాలి. అది సంపాదించాలి. అది బాల్యం. ఇక ఆ తరువాత ఆత్మతత్వాన్నే మననం. ఆత్మతత్వాన్నే మననం అనే మౌనాన్ని సాధన చెయ్యాలి. మౌనం అంటే ఇక్కడ బాల్యం అంటే ఏం చెప్పారు? బాల్యము అంటే బలము యొక్క అది చెప్పాడు. ఆత్మవిజ్ఞానం ఇక్కడ పాండిత్యాన్ని నిశ్శేషంగా చేసుకోవాలి. అంటే ఏంటి? పాండిత్యం నిశ్శేషంగా చేసుకుంటే ఆత్మవిజ్ఞానాన్ని చివరికి పెట్టుకోవాలి. అంటే కొనగా తెచ్చుకోవాలి. ఇంకా అదే తాను అని నిలబడిపోవాలి. ఆ తరువాత పిల్లల వలె లోపల ఉన్న భావశుద్ధిని పొందాలి. భావశుద్ధిని పొందంటే బాల్యాన్ని సంపాదించాలి. అంటే బాల్యము అంటే బలము యొక్క భావం. అది 18వ అధ్యాయంలో వస్తుంది. ఆ జ్ఞాన బలము యొక్క భావంతోనే ఉండడానికి ప్రయత్నించాలి. ఇక్కడ బలము అంటే ఆత్మదృష్టితో పూర్తిగా విషయ దృష్టిని వదిలిపెట్టడం. అది బలం అంటే ఆత్మదృష్టితో పూర్తిగా విషయ దృష్టిని వదిలిపెట్టడం. ఇదంతా చెప్పాలంటే సూక్ష్మమైన బుద్ధి పరమాత్మ గురువు యొక్క అనుగ్రహం ఉంటే ఇది క్యాజువల్గా సాధన అయిపోతూ ఉంటుంది. దానికి కూర్చొని ఏదో తపస్సులా ఫీల్ అయిపోతే అది బిగిసిపోతుంది. అందువల్ల విషయ దృష్టిని వదిలిపెట్టడం చాలా ఇంపార్టెంట్. మన విషయాలు కానీ, కుటుంబ విషయాలు కానీ, బయట విషయాలు కానీ ఎంత వదిలిపెట్టి ఆత్మదృష్టితో ఉంటే అది అలవాటు పడిపోతుంది. తర్వాత విషయ దృష్టి వచ్చినా కొట్టేస్తూ ఉంటుంది అది. ఇలా బాల్యం. ఆ తరువాత ఆత్మతత్వాన్నే మననమనే మౌనాన్ని సాధన చెయ్యాలి. ఇక్కడ పాండిత్యం మౌనము అని 3, 4, 47 దాంట్లో సూత్రాల్లో జ్ఞానము పరిపక్వం అవ్వడానికి ఆవశ్యకమైన సాధనం చెప్తాడు. అంటే బాల్య పాండిత్యాల్ని పూర్తిగా సంపాదించి మననం చేత ముని అంటే యోగి అవుతాడు అని అన్నాడు. అంటే ఏంటి? మౌనం అంటే ఏంటి? మౌనం అంటే అన్ని అనాత్మ ప్రత్యయాల్ని తిరస్కరించిన దాని పర్యవసాన ఫలం మౌనం అంటే. మౌనం అంటే నోరు మూసుకొని కాష్టమౌనం కాదు. అన్ని అనాత్మ ప్రత్యయాల్ని తిరస్కరించిన పర్యవసాన ఫలం అంటే ఏంటి? ఇంకా ఏ అనాత్మ విషయాల్ని బాధించడానికి, తొలగించడానికి అనాత్మ అనేది లేనే లేదు అన్నంతవరకు పోదగిన స్థితి మౌనం. అలా జ్ఞానము పరిపక్వం అవడానికి ఆవశ్యకమైన సాధనాలు. యజ్ఞాదులు శ్రవణాదుల మూలకంగానే సాధనమై ఉంటాయి. కనుక శ్రవణ మనన నిధిధ్యాసలు అనే తత్వాన్ని తెలుసుకునే వరకు శ్రవణ మనన నిధిధ్యాసలు ఆవృత్తి చేస్తూ ఉండాలి. 4:1, 4:1-2 దాని గురించి బాగా విచారణ జరుగుతుంది. అందులో ద్రవ్యము మొదలైన సౌకర్యాలతో ఉన్న కారణం చేత ఏదైనా ఒక ఆశ్రమానికి యోగ్యత లేని విధురులు ఉంటారనుకోండి, ద్రవ్యాదులు మొదలైన సౌకర్యాల చేత ఉన్న కారణం చేత, అంటే మనకి ఏదైనా ఆస్తులు అన్ని రకాలు ఉంటాయి కదా, ఆ సౌకర్యం ఏదైనా ఒక ఆశ్రమానికి యోగ్యత లేని విధురులు ఉన్నారనుకోండి, విధురులు అంటే భార్య పోయిన వాళ్ళు, అలాంటి విధురులు మొదలైన వాళ్ళకి జపము, ఉపవాసము, దేవతారాధన ఇలా మొదలైన వాటి నుండి విద్యోత్పత్తి అవుతుంది. ఏది? జపము, ఉపవాసము, దేవతారాధన ఇత్యాదులు. అలాంటి వాళ్ళకి జన్మాంతరంలో చేసిన కర్మలు ఇప్పుడు ఉపకారకమవుతాయి. 3-4-38 చాలా అద్భుతంగా అవుతుంది. ఇలాగా దీని విషయం
వేదాంత స్వరూపం అని మొదటి ఇంట్రడక్షన్లో వస్తుంది దీని విషయం, విదురులు గురించి ఇంట్రడక్షన్లో బాగా రాస్తారు కులకర్ణి గారు. ఇలా చెప్పింది. ఇప్పుడు ఫల విచారం ఉపాసనారూపమైన విద్యకి క్రమముక్తి, జ్ఞానరూపమైన విద్యకి సజ్జోముక్తి. ఈ రకంగా ఫలాన్ని అప్పుడే చెప్పడమైంది కదా. ఇప్పుడు 2 విద్యల ఫలాన్ని గురించి సంగ్రహంగా చెప్తున్నారు. ఎవరి జ్ఞాన సాధనల్ని అనుష్ఠానం చేస్తే వాటి యొక్క ఫలమైన విద్య కూడా ఈ జన్మలోనే ఉండవచ్చు అని నియమం లేదు. జ్ఞానం యొక్క సాధన సమధమాదులు అంటే శ్రవణ మననాదులు, ఇవి వాటిని అనుష్ఠానం చేస్తే వాటికి ఫలమైన విద్య ఈ జన్మలోనే వచ్చేయాలి, ఈ జన్మలోనే ఆ ఫలం ఉండొచ్చు, ముక్తి అనే ఫలం అని నియమం ఏమీ ఉండదు. ఎందుకంటే ఉపాసనకి సాక్షాత్కారం అనే ఫలం, ఆ సాక్షాత్కారం అనే ఫలం అయితే అది సాధనకి దక్కినట్లే అవుతుంది. ఉపాసన చేసే వాళ్ళకి బ్రతికుండగా సాక్షాత్కారం అవ్వాలి. ఉపాసన చేసేవాడికి బ్రతికుండగా సాక్షాత్కారం అయితే సాధనకి ఫలం తగ్గినట్లే అయిపోతుంది. ఇంకా తర్వాత మరణించిన తర్వాత ఆ ఉపాసకుడు అక్కడికి చేరడానికి ఇంకా ఏమైనా అడ్డు ఉంటుందని ఆలోచించక్కర్లేదు. అక్కడ బ్రతికుండగానే ఫలం అవుతుంది, సాధన దక్కినట్లు అవుతుంది. ఇది కూడా చర్చ అవుతుంది బాగా. అటువంటి విచారానికి ఆత్మతత్వము నిశ్చితంగా తెలిసి వస్తే ఫలమైనట్లే అవుతుంది. విచారానికి ఆత్మతత్వం నిశ్చితంగా బాగా మనకు పూర్తిగా అర్థమయ్యి నిలబడిపోయింది అనుకోండి, మనస్సు ఆత్మయే తాను అని నిలబడిపోయింది అనుకోండి, అలా తెలిసి వస్తే ఫలం అయినట్లే కుదిరిపోతుంది. ఇప్పుడే అక్కడ సాక్షాత్కారం అయితే ఫలం వచ్చేసినట్టు, చచ్చిన తర్వాత లోకం. ఇక్కడైతే ఫలం వచ్చేసినట్టే, జీవన్ముక్తి వచ్చినట్టే. అయితే ఏదో ఒక అడ్డు ఉందనుకోండి, ఏదో ఒక అడ్డు ఉంటే జ్ఞానం దక్కదు. ఇక్కడ సత్యనారాయణ స్వామి ఏదో ఒక అడ్డు అని ఎందుకన్నారు, దాని గురించి 3, 4, 52లో తెలుస్తుంది. ఆ అడ్డులు మనకు తెలియదు, కొన్ని మనం యాదృచ్ఛికంగా వాడేస్తూ ఉంటాం. ఆ అడ్లు మనకు తెలియదు, అన్నీ మనకి ఆ ఫలం దక్కదు. కనుక ఉపాసన సతతంగా చేయకపోతే అది దక్కదు. అలాగే శ్రవణాది ఫలము కనిపించే వరకు, శ్రవణాదుల యొక్క ఫలము కనిపించే వరకు అలా చేస్తూనే ఉండాలి. ఏం వింటాంలే, మన పుస్తకం చదువుకుందంటే అయ్యేది కదా, పుస్తకంలోంచి జ్ఞానం రాదు. శ్రవణం చేస్తే గురువుగారు బోధిస్తారు, శిష్యుడు చెప్తాడు. శిష్యుడు వచ్చేసిన తర్వాత నాకేదో అర్థమైపోయిందని మనుల్లో ఉండకూడదు. ప్రశ్నలు లోపల సంశయాలు ప్రశ్నలు పుట్టాలి, పుడితే అర్థం అని ఉంటుంది, మళ్ళీ దాని మీద డిబేట్ అవుతుంది. అప్పుడు శ్రవణం యొక్క ఫలము మనకు తప్పకుండా వచ్చేస్తుంది, డిబేట్ లేకుండా అవ్వదు. అందుకని గురువుల దగ్గర పాఠం వినాలి, చెయ్యాలి అనడం కారణం అదే. ఇప్పుడు వేదం అది క్యాసెట్లు పెట్టి వినేస్తారు, వాడికి ఏదో స్వరం వచ్చింది అనుకుంటున్నా ఇంకోటి చేస్తారు. కానీ వేదం వచ్చినంత వారు అవ్వదు కదా. వేదానికి అంగం ధర్మశాస్త్రం తెలియాలి, సంస్కృత పరిజ్ఞానం ఉండాలి. ఏదైనా ఉంటే మళ్ళీ అక్కడ తీర్చుకోవాలి. ఆడిది ఆ మోక్షానికి కావాల్సిన ఆత్మజ్ఞానం శ్రవణం చేస్తూ శ్రవణంతో పాటు సంశయాలు ప్రశ్నలు పుట్టాలి. అందుకే పరిప్రశ్నేన సేవయ అనడం కారణమే అది. భగవంతుడు సార్లు గురువులు ప్రశ్నలు వేస్తూ ఉండాలి. ఏదో అలా పాట వినిసి ఎప్పటి నుంచో వింటూ ఇదే కదా అని అలా వెళ్ళిపోకూడదు. ఎందుకంటే చచ్చే వరకు ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. వేదాంతంలో గొప్పతనం అది. కనుక అందువల్ల శ్రవణాదులు ఫలము కనిపించే వరకు చేస్తూ ఉండాలి. అందువల్ల అతనిని క్రమం వరకు చేయకపోతే జ్ఞానం దక్కదు. అందువల్ల జ్ఞానము అలవరుచుకునే వరకు, జ్ఞానం అనేదే అది మనకి గతి అని, జ్ఞానం అలవరుచుకునే కంటే నిద్రపోతున్నా కూర్చున్నా ఏం చేస్తున్నా ఒక్కసారి చూద్దాం, ఏదో మనకు ఒకటి వస్తుంది, ఆ పుస్తకంలో చూసి అప్పుడు మనం పడుకుందాం అనే స్థాయిలో అలవరుచుకోవాలి.
ఆ అలవరుచుకునే వరకు సాధన చేస్తూనే ఉండాలని 4:1:1లో చెప్తుంది. 4వ అధ్యాయం అద్భుతం, ప్రతి అధ్యాయం అద్భుతమే. అందుకే అంటున్నాను, ఒకసారి బ్రహ్మసూత్రాలు వింటే జ్ఞానం పూర్తయిపోతుంది, మన లోట్లేంటో తెలుస్తుంది. కానీ అజ్ఞానం మనకి సాధన సరిగ్గా లేకపోతే ఆ లోట్లు కూడా మనకి తెలియకుండా అంతా నేను బాగానే ఉన్నాను, అంతా బాగే అని వేసేస్తుంది. మనసు చావనివ్వదు కదా. మనసు చచ్చిపోతే వాడికి ఇంకొక జన్మ సరదా ఉండదు. మనసు చస్తే జ్ఞానం. అహం కనుక ఫలం ఈ జన్మలో లేకపోతే సాధన యొక్క సంస్కారం చేత ముందర జన్మలోనైనా అవుతుంది అని 3:4:51లో చాలా గొప్పగా వర్ణిస్తాడు. ఇలా ఎవరికి బ్రహ్మజ్ఞానం ఉంటుందో అతనికి వెనుక చేసిన లేదా ముందు చెయ్యవలసిన కర్మల యొక్క ఫలము ఇవ్వకుండా పోతాయి. ఎవరికి బ్రహ్మజ్ఞానం పుడుతుందో అతనికి వెనుక చేసిన కర్మలు లేదా ముందు చేయవలసిన కర్మలు ఆగామి ఆ కర్మ యొక్క ఫలము ఇవ్వకుండా పోతాయి. ఇంకా కర్మలు మళ్ళీ జన్మకి హేతు అవ్వదు. ఆగామి కర్మలు కానీ లేకపోతే మనం సంచిత కర్మలు కానీ వెనుక చేసిన కర్మలు నాశనం అయిపోతాయి. ముందు చెయ్యవలసిన ఫలము జ్ఞానికి అంటుకోకుండా ఉంటుంది. అందువల్ల ఉపాసనారూపమైన జ్ఞానము చేత ముందు ఫలము యొక్క నివృత్తి అవుతుందని శృతుల్లో చెబుతూనే ఉంటుంది. ఉపాసన రూపమైన జ్ఞానం చేత కర్మ ఫలము యొక్క నివృత్తి అవుతుందని ఉపాసన రూపమైన జ్ఞానం చేత అది కూడా చెప్తుంది. అందులో శుద్ధ బ్రహ్మము యొక్క జ్ఞానం కలిగితే నేను వెనుక ఇప్పుడు ముందు ఈ 3 కోలాలలోనూ అకర్తృవే అని తెలివి వస్తుంది. శుద్ధ బ్రహ్మం యొక్క జ్ఞానం కలిగితే జ్ఞానం కలగక ముందు, జ్ఞానం కలిగిన సమకాలంలో, తరువాత ఎప్పుడు నేను అకర్తనే అని తెలివి వస్తుంది. తెలివి అంటే జ్ఞానం. అలాంటి తెలివి రావడం వల్ల తప్పు తెలివితో కలిగిన కర్మఫలము జ్ఞానికి అంటదు అని 4:1:13, 4:1:14 సరి అని నిర్ణయం చేస్తుంది. అందువల్ల మిగిలిన వాళ్ళు ఈ దేహం వదిలిన తరువాత, మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ దేహాన్ని వదిలిన తర్వాత సంచిత కర్మలు ఉంటాయి. ఆ సంచిత కర్మల నుండి మరొక దేహాన్ని పొందుతారు. అలాగే మరొక దేహాన్ని పొందినట్లే జ్ఞాని కూడా మరొక దేహాన్ని పొందడు. అతనికి ముక్తి కూడా అవశ్యంగా వచ్చేస్తుంది, తప్పకుండా వస్తుంది. అయితే జ్ఞానము కలిగిన వెంటనే తన ప్రారబ్ధ కర్మ ముగిసి దేహాన్ని వదులుతాడు అని లోకల్లో చెబుతూ ఉంటారు. జ్ఞానం కలిగిన తర్వాత కూడా ప్రారబ్ధం ఉంటుంది కదా, ఆ ప్రారబ్ధం ముగిసిన తర్వాతే దేహాన్ని వదులుతాడని చెప్తారు. అలా చెప్పడానికి కుదరదు జ్ఞాని విషయంలో. ఎందుకంటే ప్రారబ్ధ కర్మ తన ఫలాన్ని ఇవ్వడం వల్ల ఆ ఫలం యొక్క అనుభవం ముగిసిన వెంటనే జ్ఞాని యొక్క దేహము అతన్ని వదిలేస్తుంది. ప్రారబ్ధ కర్మ తన ఫలాన్ని ఇస్తుంది కదా, జ్ఞానం కలిగిన ఫలాన్ని ఇవ్వడం వల్ల ఆ ఫలం యొక్క అనుభవం ముగిసేస్తుంది. తస్యదేవ చిరం అని చాందోగ్యంలో వస్తుంది. అంటే ఏంటి? ఇంకా దేహము పడిపోవడమే ఆలస్యం అని మంత్రానికి అర్థం. వెంటనే జ్ఞాని యొక్క దేహము అతన్ని వదిలేస్తుంది అని 4:1:15లో దీని గురించి డిస్కషన్ అవుతుంది. ఇలా బ్రహ్మజ్ఞానికి దేహము మిథ్య అని తెలివి ఉంటుంది. అలా తెలివి ఉండడం వల్ల అప్పుడు అతని దృష్టి చేత కర్మ నాశనమయ్యే తిరుగుతుంది. ప్రారంభం వరకు వెయిట్ చేయక్కర్లేదు జ్ఞాని దృష్టిలో. ఇందువల్ల దేహమే మిథ్య అనుకున్నాడు. దేహము మిథ్యాజ్ఞాన నిమిత్తత్వాత్ 1:1:4 చివరిలో వస్తుంది. తప్పు తెలివి వల్ల దేహము ఉన్నదని అనుకుంటాం. ఆత్మజ్ఞాని పాము కుబుసాన్ని వదులుతూ ఆ కుబుసాన్ని మళ్ళా పాము తిరిగి ఎలా చూడదో, పుట్టలోంచి వచ్చిన పాము కుబుసాన్ని వదులుతూ బయటకు వస్తూ
మళ్ళా కుబుసం వైపు ఎలాగైతే చూడదో ఆత్మజ్ఞాని దేహం వైపు ఎలా చూడడు. ఎందువల్ల మిథ్యాజ్ఞాన నిమిత్తాత్, తప్పు తెలివి చేత దేహం ఉందని అనిపిస్తుంది కానీ నిజంగా దేహము. దాని గురించి చాలా గొప్పగా చెప్పచ్చు. ఇప్పుడు అది టైం కాదు. ఇప్పుడు మనం వింటున్న సమకాలంలో కూడా మనం దేహం ఉన్నవాళ్ళం కాదు. వింటున్న సమకాలంలో కూడా దేహం ఉన్నవాళ్ళం కాదు. వింటున్న సమకాలంలో చెవి ఉన్నవాళ్ళమి, మాట్లాడుతున్న సమకాలంలో నోరు ఉన్నవాళ్ళమి, ఆలోచిస్తున్న సమయంలో మనస్సు ఉన్నవాళ్ళమి. దేహంతో నకసకపరిన దేహంతో ఎప్పుడు ఉంటాం. ఆకలి కలిగినప్పుడు ప్రాణంతో ఉన్నవాళ్ళమి. కానీ అధ్యాస దేహేంద్రియాదులతో ఎప్పుడు ఉంటున్నామని. అటువంటి బ్రహ్మజ్ఞానికి దేహము మిథ్యా అని తెలివి ఉంటుంది కనుక అప్పుడు అతని దృష్టి చేత కర్మనాశనం అయ్యే తీరుతుంది. అంటే ప్రారంభ కర్మ ఏదో మిగిలిపోతుందని కాదు. అయినా కూడా వ్యవహార దృష్టితో ప్రారబ్ధ కర్మ ఫలము యొక్క భోగం ముగిసిన తర్వాత ముక్తి అవుతుందని అది ఈ రకంగా వ్యవహార దృష్టితో చెప్పింది. ఏది ఈ విదేహముక్తి వ్యవహార దృష్టితో చెప్పింది. 4:2-19. జ్ఞాని కూడా వెనుక చేసిన పుణ్యమంతా నాశనమైన, జ్ఞానికి వెనుక చేసిన పుణ్యమంతా నాశనమైనా కూడా అతను చేసిన నిత్యకర్మలు మాత్రము ముక్తి రూపమైన ఫలానికి కారణమవుతాయి. ముక్తి రూపమైన ఫలానికి కారణమవుతాయి. 4:1-16. ఇలా ఉపాసనా రూపమైన జ్ఞానాన్ని సాధనం చేసేవాడు అటువంటి జ్ఞానం యొక్క జతలో నిత్యకర్మలు చేస్తూ ఉంటాడు. ఉపాసన రూపమైన జ్ఞానాన్ని సంపాదించేవాడు నిత్యకర్మలు చేస్తూ ఉంటాడు. అయితే అతనికి ఆ కర్మల వల్ల అవ్వలసిన వేరొక ఫలములో ఆశ ఉండదు. ఆశ లేకపోవడం వల్ల అతని ఉపాసన కర్మ రెండూ చేరుకొని, అంటే జ్ఞాన కర్మ సముచ్చయం రెండూ చేరుకొని ముక్తిని ఇస్తుంది. ఇది జ్ఞానకర్మ సముచ్చయం. అంటే ముక్తిని అంటే ఆగంతుక ముక్తి. అర్థమైందా? ఇలా నిజంగా ముక్తి అనేది ఇతర కార్యం కాకపోయినా, ముక్తి అనేది ఒక కార్యం చేతి వచ్చేది కాదు. కాకపోయినా కూడా పరంపర వలన లోకాంతరంలో జ్ఞానం ఉన్నప్పుడే ముక్తి కూడా దొరకడం వల్ల లోకాంతరం ఆ బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ జ్ఞానం కలిగితే, జ్ఞానం పుడితే ముక్తి కూడా దొరుకుతుంది. అలా దొరకడం వల్ల అటువంటి జ్ఞానానికి కారణమైన ఉపాసన కర్మలు ముక్తికి కారణమని చెప్పడంలో తప్పు లేదు. అక్కడైనా వాడు జ్ఞానం పొందాల్సిందే. కానీ అక్కడికి వెళ్ళాలంటే ఉపాసన కర్మ ఉండాలి కదా. జ్ఞాన సముచ్చయం ఉంది కాబట్టి ప్రజాపతి సృష్టి చేశాడు. బృహదారణ్యంలో వస్తుంది. అతను ఒక్కడే ఉన్నాడు, అంత చీకటిగా శూన్యంగా ఉందని భయపడ్డాడు. తద్ది తపహ వాడు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే ఆయన పూర్వంలో చేసిన అగ్నిహోత్రాది వైదిక కర్మలు ఉపాసనలు అవన్నీ వాడు గుర్తించి ఆ వేదం చెప్పిందంతా గుర్తించి అప్పుడు సృష్టి ప్రారంభించాడు అని చెప్తుంది కదా హిరణ్యగర్భుడు. ఇలా బ్రహ్మజ్ఞానానికి ఇలాగైతే ఇక్కడైతే బ్రహ్మజ్ఞానానికి మాత్రం అతను వెనుక ముముక్షువై చేసిన నిత్యకర్మలు జ్ఞానానికి కారణం కాకుండా ఫలాన్ని ఇస్తాయి. అందువల్ల జ్ఞాని యొక్క పాపపుణ్యాలు నాశనం అవుతాయి అని పైన చెప్పిన కామ్యకర్మల విషయమే నాశనం అవుతాయి అని 4:1-17 తెలుసుకోవాలి. ఇలా జ్ఞానం ఉన్న తరువాత ముక్తి తప్పకుండా అవుతుంది. సత్యనారాయణ స్వామి ఎన్నిసార్లు చెప్తున్నాడు చూడు. జ్ఞానమున్న తరువాత ముక్తి తప్పకుండా అవుతుంది. అయితే మహాపురుషులు లోకం యొక్క వ్యవస్థ కోసం భగవంతుడి నుండి నియుక్తులయ్యి ఉంటారు. సత్యనారాయణ స్వామి రాశారు. మహాపురుషులు ఎవరైతే ఉంటారో ఆత్మజ్ఞానులే. కానీ అలాంటి మహాపురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు లోకం యొక్క వ్యవస్థ కోసం భగవంతుడి నుండి నియుక్తులై ఉంటారు. అందుకని వాళ్ళు ప్రారబ్ధ కర్మ క్షయం అవ్వడానికి కొంతకాలం అవసరం అవుతుంది. వాళ్ళ వల్ల లోకానికి శుభం జరగాలని దాంట్లో కొంతకాలం ఆలస్యం అవుతుంది వాళ్ళ ప్రారబ్ధ కర్మ పోవడానికి. మహాపురుషులు వాళ్ళ దృష్టి చేత సమ్యక్ జ్ఞానం చేత కర్మ నాశనం అవ్వడం వల్ల
వాళ్ళకి సంసార దుఃఖం ఏమీ అవ్వదు. ప్రారంభం ఒక లోక వ్యవస్థ కోసం భగవంతుడు చేత వాళ్ళు నియుక్తులైనా వాళ్ళ యొక్క సమ్యక్ జ్ఞానం ఉంటుంది కదా, ఆ సమ్యక్ జ్ఞానం చేత కర్మనాశనము అవుతుంది. అందువల్ల వాళ్ళకి సంసార దుఃఖం అదైతే ఉండదు. శ్రీకృష్ణ భగవానుడు, శ్రీరామచంద్ర ప్రభువు వీళ్ళందరినీ చూసాం కదా, అవ్వదు. వశిష్ఠ, భృగు, సనత్కుమార, దక్ష, నారద. సనత్కుమారుడు సన్యాసే కదా, ఇలా నారదుడు కూడా, ఇలా మొదలైన జ్ఞానులు దేహాంతరము పొందుతారని ఇతిహాస పురాణాల్లో ఉండే కథలను ఇలాగే అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎందుకు ఇంకో దేహాన్ని పొందుతారు ముక్తులైనా? వీళ్ళు ఆ భగవంతుడు నియుక్తులు చేస్తాడు. జ్ఞానం కలిగిన వాళ్ళు, ఇప్పుడు శంకరాచార్యులు వారు వచ్చారు, జ్ఞానాన్ని ప్రచారం చేసేందుకు అవతారం వచ్చింది. శంకరాచార్యులు రాకపోతే ఇంకా వేదంలో ఒక భాగం ఏదైతే ఆత్మజ్ఞానాన్ని మళ్ళా ప్రపోజ్ చేసేవాడు అజ్ఞాని ఆత్మజ్ఞానం చెప్పలేడు కదా, జ్ఞానే భాష్యాలు రాసి ఆత్మ చెప్పడం అవతారం వచ్చింది. నారదుడు అంతే, సంతకుమారుడు అంతే. కనుక అందుకనే నా సంతకుమారుడు ఏమిటి? బ్రహ్మ మానసపుత్రుడు. ఇలా బ్రహ్మజ్ఞానం యొక్క ఫలమైన ముక్తి కూడా, బ్రహ్మజ్ఞానం యొక్క ఫలమైన ముక్తి కూడా ప్రత్యక్షంగా అనుభవానికి వస్తుంది. అలా రావడం వల్ల ఈ కథల బలం చేత జ్ఞానమైన వెంటనే ముక్తి ఉంటుందో లేదో అని సంశయం పడడం అవసరం లేదు ఈ కథల వల్ల. అర్థమైందా? కథల వల్ల. అందులో సగుణ విద్య చేత ముక్తులైన వారికి, సగుణ విద్య చేత ముక్తులైన వారికి బ్రహ్మలోకంలో మనస్సు ఇష్టమైనప్పుడు శరీరం వస్తుంది. సగుణ విద్య చేత ముక్తులయ్యారనుకోండి, బ్రహ్మలోకంలో వెళ్తారు కదా వాడు, ఆ బ్రహ్మలోకంలో మనస్సు ఇష్టమైనప్పుడు మళ్ళా శరీరం వస్తూ ఉంటుంది వాళ్ళకి. అది తప్పో బలం, 4, 4, 8, 4, 4, 13, 4, 4, 14 చర్చ. ఎలాంటి చర్చలు? ఎలాంటి చర్చలు? కనుక అతను సంకల్పించిన వస్తువులను అతను కల్పిస్తాడు. 4, 4, 8 కావలసినంత శరీరాన్ని కల్పించుకొని అతను విహరిస్తూ ఉంటాడు. 4, 4, 9 అతడు ఈశ్వరుడికి సమానంగా ఆనందంగా విహరిస్తూ ఉంటాడు. 4, 4, 21 ఆ బ్రహ్మానందంలో ఉంటాడు. వాడికి ఏం పట్టించుకుండదో. ఆ శ్రీకృష్ణ పరమాత్మ జీవితం చూస్తే మనకు తెలిసిపోతుంది. మహాభారతంలో లేకపోతే శ్రీకృష్ణుడు ఆయన ఉపదేశానంతరం ఆయన యుద్ధం అయినా కూడా అతనికి జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు చేసే అధికారం మాత్రం అతనికి ఉండదు. జ్ఞాని కదా, ఉండదు. అది ఎవరికి ఉంటుంది? హిరణ్యగర్భుడికి అలా తీసుకుంటా, లేకపోతే పరమాత్మకి. కనుక అది నిత్యసిద్ధమైన పరమేశ్వరుడికి చేరింది. 4, 4, 17 అది మాత్రం పరమేశ్వరుడికి చేరింది. సృష్టి స్థితి లయలు జ్ఞానులు ఇలా చేయలేరు, ఇంక ఇలాంటివన్నీ చేయగలరు. కనుక ఇది సగుణ ముక్తి కూడా గౌణవాదానికే, ముఖ్యం కాదు ఇది. ఇలా వెనుక చెప్పినట్లే ఈ రీతి చేత ముక్తులైన అందరికీ కల్పాంతరంలో బ్రహ్మజ్ఞానంతో నిజమైన ముక్తి ఉంటుందని అర్థం. నిజమైన ముక్తి ఉంటుందని. బ్రహ్మజ్ఞానం చేత మిథ్యాజ్ఞానాన్ని తొలగించుకుంటారు. బ్రహ్మజ్ఞానం చేత మిథ్యాజ్ఞానాన్ని తొలగించుకునేవాళ్ళు శరీర అభిమానాన్ని వదిలి తన స్వరూపాన్నే పొందుతాడు. అదే నిజమైన ముక్తి. 1, 3, 19, 4, 4, 1, 4, 4, 2 వాళ్ళు పొందేటటువంటి బ్రహ్మస్వరూపము వాళ్ళ ఆత్మీయ అయి ఉంటుంది. వాళ్ళు పొందేటటువంటి బ్రహ్మస్వరూపము ఎక్కడికో వెళ్ళి చేసేది కాదు, వాళ్ళ స్వరూపమే అయి ఉంటుంది. అక్కడే పొందుతాడు. అత్ర బ్రహ్మ సమశ్నుతే, అక్కడే పొందుతాడు. 4, 4, 3 అప్పుడు వాళ్ళకి బ్రహ్మానికి ఎలాంటి విభాగము ఉండదు. జ్ఞానులకి బ్రహ్మానికి ఎటువంటి విభాగం ఉండదు. 4, 4, 4 4, 4, 4 అందులో జీవన్ముక్తుడు చనిపోతే సమాధి, దాని మీద శివలింగం, నిత్య ఆరాధన. ఎందువల్ల? జీవన్ముక్తుడు. అటువంటి అంటే మిగతా ప్రజలకి తెలియాలి, బ్రహ్మానికి ఆ జ్ఞానికి ఎటువంటి విభాగము లేదు. ఈశ్వరుడు సమాధిలో ఉన్న అతడు ఇద్దరు ఒకటయ్యారు. కనుక 4, 4, 4
ఇలాంటి ముక్తులైన వాళ్ళు ఇలాగే నిత్యసిద్ధమైన చైతన్య మాత్ర స్వరూపాన్నే పొందుతారు. పొందినా కూడా వ్యవహార దృష్టిలో వాళ్ళు పరమేశ్వరుడే అవుతాడు. వ్యవహార దృష్టిలో ఉంది కదా, అధ్యారోప దృష్టితో పరమేశ్వరుడు జగత్ సృష్టించేవాడు. పరమార్థ దృష్టితో జగత్తే లేనప్పుడు అతను పరమేశ్వరుడు అంటే దేన్ని శాసించేవాడు, దేన్ని సృష్టించేవాడు, ఉన్నది ఆయనే అని. కనుక వాళ్ళు సర్వజ్ఞులు, సర్వేశ్వరులు అవుతారని చెప్పినా కూడా తప్పు లేదు. 4:4:7 ఇలా ఇది చెప్పింది. ఇక సగుణోపాసన చేత అర్చిరాది మార్గాన్ని పొందుతారు. అర్చిరాది మార్గం అంటే సూర్యుడి గుండా, సగుణోపాసన చేత సూర్యుడి గుండా పోయే మార్గాన్ని పొంది ఆ మార్గమే బ్రహ్మలోకానికి వెళతారు. బ్రహ్మలోకానికి వెళ్ళి జ్ఞానాన్ని పొందుతారు. జ్ఞానాన్ని పొంది ముక్తిని పొందుతారు, లేదా నేరుగా ముక్తినైనా పొందుతారు. ఇలా ముక్తి నిత్యసిద్ధమైన తమ ఆత్మస్వరూపమే ఉంది. కనుక ముక్తులైన వాళ్ళు మళ్ళా సంసారానికి రానే రారు. 4:4:22 వాళ్ళు ఎప్పటికీ ముక్తులే, నిత్యముక్తులు. అందులో జ్ఞాన సాధనము ఎంత వీర్యవత్తరంగా ఉంటుందో, దాగిన దానికి తగినంతే ఈ జన్మలోనైనా ముందు ఉన్న జన్మలోనైనా ఫలమవుతుందని వెనక్కి చెప్పడమైంది. జ్ఞానసాధన వీర్యవత్తరం ఎందుకంటే ఈ జన్మలోనే అవుతుంది, లేకపోతే వచ్చే జన్మలోనే అవుతుంది, కానీ ముక్తి రాకుండా ఉండదు. అయితే జ్ఞానము చేతి ఉన్నటువంటి ముక్తిలో ఎలాంటి తారతమ్యం ఉండదు. సగుణ బ్రహ్మజ్ఞానంలో అయితే సగుణ బ్రహ్మజ్ఞానంలో అంటే ఉపాసనలో వేరు గుణచింతన ఉంటుంది. ఆ చింతన వల్ల ఫలంలో తారతమ్యం ఉండొచ్చు, జ్ఞానంలో తారతమ్యం ఉండదు. అయితే జ్ఞానము ఎక్కడ ఎప్పుడు ఉంటుందో దాని ఫలము అయిన ముక్తి కూడా ఒక్కటే అవుతుంది. 3:4:52 ఎందుకంటే ముక్తి అనేది నిత్యసిద్ధమైన బ్రహ్మానందమే అవుతుంది. అందులో బ్రహ్మము ఒక్కటే రూపము ఉన్నది. దానిలో ఎలాంటి ఎక్కువ తక్కువ కూడా ఉండవచ్చు అనేది సాధ్యం కాదు. బ్రహ్మంలో కూడా రూపం ఉంది కదా, ఆ బ్రహ్మం ఒక్కటే రూపం ఉన్నది, దానిలో ఎలాంటి ఎక్కువ తక్కువలైనా ఉండొచ్చు అనేది సాధ్యం కాదు. అందువల్ల నిజమైన ముక్తి ఒక్కటే రూపమై ఉంటుంది, ఒకే రూపమై ఉంటుంది. ఏది? నిరుపాధిక రూపం, సోపాధిక రూపం ఉండదు. ఇది సోపాధికం ఉండదు. పరిశిష్టము శ్రీరామానుజాచార్యుల మతం. ఈ బ్రహ్మసూత్రాలకి శ్రీరామానుజాచార్యులు వారి మతం ఎలా ఉందో చెప్తున్నారు సజ్జన స్వామి. ముగ్గురు ఆచార్య త్రయం కదా. శంకరాచార్యులు చెప్పిందంతా ఇప్పుడు వరకు చెప్పారు. తర్వాత రామానుజాచార్యులు, మధ్వాచార్యులు చెప్పాలి. ఇప్పుడు రామానుజాచార్యుల మతం అనుబంధం ముందు వాళ్ళు చెప్పిందే వినాలి, వాళ్ళు చెప్తున్నారనే వినాలి. మళ్ళీ ఇక్కడ మనం జడ్జిమెంట్ కాదు. కర్మని చెప్పే వేదం యొక్క అర్థాన్ని తెలుసుకున్న వాళ్ళకి, కర్మని చెప్పే వేదం యొక్క అర్థం ఉంది కదా, అది తెలుసుకున్న వాళ్ళకి కర్మలకి ధర్మార్థ కామములనే త్రివర్గమే ఫలము. కర్మలకేంటి? ధర్మ, అర్థ, కామము, ఈ త్రివర్గమే ఫలము. అలా ఫలమని కేవలం కర్మలనే చేసిన వాళ్ళకి కేవలం కర్మలు చేసే వాళ్ళకి అయ్యే అటువంటి ఆ ఫలం ఏదైతే ఉందో ధర్మ, అర్థ, కామం, ఆ త్రివర్గం, ఆ ఫలం ఏదైతే ఉందో అది అల్పం అంటాడు రామానుజాచార్యులు. అది అస్థిరం అని తెలివి కలిగితే బ్రహ్మజ్ఞానానికి అనంతరము స్థిరమైన ఫలం ఉంటుందనే కారణం చేత ఈ కర్మల వల్ల ధర్మార్థ కామముల అనిశ్చితమైన అల్పమైన ఫలం వస్తుందని బుద్ధి కలగాలి. బుద్ధి కలిగితే అప్పుడేమవుతుంది? బ్రహ్మజ్ఞానం కలిగిన తరువాత స్థిరమైన ఫలము ఉంటుందనే కారణం తెలుసుకోవాలి. ఆ కారణం చేత అతను బ్రహ్మ విచారం చేయడానికి బయలుదేరుతాడు అని బ్రహ్మ జిజ్ఞాస అనే దానికి రాశాడు ఆయన. అప్పుడు అతను బ్రహ్మ విచారాన్ని చేయడానికి బయలుదేరతాడు
అతాతో బ్రహ్మ జిజ్ఞాస అనే దానికి రాశాడు. అందువల్ల కర్మజ్ఞానానంతరంలో బ్రహ్మ విచారం చెయ్యాలి. కర్మజ్ఞానం ఉంది కదా, కర్మజ్ఞానం తరువాత బ్రహ్మ జిజ్ఞాస చెయ్యాలని చెప్పాడు. అతాతో బ్రహ్మ జిజ్ఞాస అతః ఇక అంటే దేని తర్వాత అతః తరువాత, దేని తర్వాత కర్మజ్ఞానం, కర్మ యొక్క జ్ఞానం కర్మజ్ఞానం, అది అయిన తర్వాత బ్రహ్మ విచారం చేయాలని చెప్పాడు. ఒకటి ఇది గుర్తుండాలా, గుర్తుంటుంది. రామానుజాచార్యులు ఏమన్నాడు, కర్మ తర్వాత జ్ఞానం చెయ్యాలని. ఇక రామానుజాచార్యులు ఇంకేమంటాడు, బ్రహ్మము జగత్తు దాని గురించి చెప్పాడు. బ్రహ్మము జగత్తు ఏం చెప్పాడు, బ్రహ్మము జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలకి కారణమన్నాడు. బ్రహ్మము జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలకి కారణము అని అన్నాడు. అంతే కదా, సృష్టి స్థితి లయాలకి కారణం. అయితే జగత్తుకి నిమిత్తము ఉపాదానమై ఉన్నాడు బ్రహ్మము. జగత్తుకి నిమిత్తము ఉపాదానము అయ్యున్నాడు బ్రహ్మము. అలా ఉండడం వల్ల బ్రహ్మము సర్వజ్ఞము సర్వసంకల్పం గలది అని అన్నాడు. మనం ఒప్పుకుంటాం ఉపాదాన నిమిత్తం రెండు బ్రహ్మమే అయ్యిందని. అది అలా ఉండడం వల్ల బ్రహ్మము సర్వజ్ఞమైంది సర్వసత్యం, ఇది ఒప్పుకుంటాం. రామానుజాచార్య చెప్తున్నాడు. ఇంకా ఇక్కడి నుంచి చూడండి ఆయన చెప్పింది, విచిత్ర శక్తి చేత కూడి ఉన్నది అయి ఉండాలి బ్రహ్మము అని. ఆ బ్రహ్మము తనకి తానే సిద్ధమవుతుంది. విచిత్రమైన శక్తి చేత కూడుకుని ఉంటుంది ఆ బ్రహ్మము, అది తనకి తానే సిద్ధమవుతుంది. అంటే దాని సిద్ధమవుతుందంటే దాన్ని తయారు చేసేది ఇంకోటి లేదు అని 1:1-2 చెప్పాడు. ఏది జన్మాద్యస్యత విచిత్ర శక్తి. అదే శంకరాచార్యులు వైచిత్ర శక్తి అని అక్కడ వస్తుంది సృష్టి స్థితి భంగముల గురించి మాట్లాడుతున్నప్పుడు. ఈయన విచిత్ర శక్తి చేత కూడి ఉంటుంది అయి ఉండాలి అని తనకి తానే సిద్ధమవుతుంది 1:1-2 జన్మాద్యస్యతలో రాశాడు. బ్రహ్మము ఆత్యంతికంగా అతీంద్రియమై ఉంది. అంటే ఇంద్రియ గోచరం కాదు బ్రహ్మము ఆత్యంతికంగా అతీంద్రియమై ఉండడం వల్ల అది జగత్తుకి కారణమనే దాన్ని శాస్త్రం చేతనే తెలుసుకోవాలంటాడు. అది వాళ్ళకి మనకి తేడా. బ్రహ్మము ఆత్యంతికంగా అతీంద్రియమై ఉండడం వల్ల అది జగత్తుకి కారణమనే దాన్ని శాస్త్రం చేతనే తెలుసుకోవాలని శాస్త్రయోనిత్వాత 1:3 మనం చెప్తాం. అది శాస్త్రం చేత తెలుసుకోవాలని చెప్తాం. ఓకే. 3 ఇక పరబ్రహ్మమే జగత్తుకి ఉపాదానం, పరబ్రహ్మమే జగత్తుకి ఉపాదానము కారణమై ఉన్నదని చెప్తారు. 1:4-23 ఉపాదానము నిమిత్త కారణం రెండు అదే అయ్యిందని మనం చెప్తాం అన్నమాట. చిదచిద్రూపమైన జగత్తంతా వాళ్ళు ఏమంటారంటే జగత్తు చిత్తు అచిత్తు రూపమైనది జగత్ అంటారు. చిత్తు అచిత్తు చిదచిద్రూపమైన జగత్తంతా ప్రళయానికి బ్రహ్మములో ఒకటవుతుంది అని అంటారు. ప్రళయానికి బ్రహ్మములో ఒకటవుతుంది అంటారు. అయినా కూడా బ్రహ్మము మొదటి వలె విడివిడిగా చిన్మిశ్ర శరీరం. ఇక్కడి నుంచి ఇంపార్టెంట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే చిదచిద్రూపమైన జగత్తంతా ప్రళయానికి బ్రహ్మంలో ఒకటవుతుంది అంటారు. అదొక పాయింట్. అలా బ్రహ్మంలో ప్రళయం అయినా కూడా బ్రహ్మము మొదటిలాగే విడివిడిగా చిత్తు అచిత్తు, ఆ చిత్తు అచిత్తు మిశ్రమ శరీరం కలిగి ఉండాలని సంకల్పిస్తారట. అదేందా పరబ్రహ్మము జగత్తుకంత ఉపాదాన నిమిత్త కారణం అయి ఉంటుంది. అది చిత్తు అచిత్తు రూపమైన జగత్తంతా ప్రళయానికి బ్రహ్మంలో ఒకటవుతుంది. అలా ఉన్నప్పటికీ కూడా ప్రళయంలో ఒకటవుతుంది సృష్టి అంతా కూడా. బ్రహ్మము మొదటిలాగే అంటే సృష్టికి ముందు ఎలా ఉందో అలాగే విడివిడిగా చిత్తు అచిత్తు మిశ్రమ శరీరం కలిగి ఉండాలని సంకల్పించింది బ్రహ్మము. సంకల్పించి జగద్రూపము చేత పరిణామం అవుతుంది. అందువల్ల బ్రహ్మమే ఉపాదానమని చెప్పాలి అని అంటాడు. అప్పుడు బ్రహ్మమే ఉపాదానమని చెప్పాలని అంటాడు. 1:4-27 అర్థమైందా? ప్రళయంలో జగత్తు పరమాత్మలోనే ఒకటవుతుంది. ప్రళయంలో జగత్తు అనేది పరమాత్మలోనే ఒకటవుతుంది. ఒకటైనా కూడా అది అతి సూక్ష్మంగా కర్మ సంస్కారాలతోనే వేరుగానే ఉండనే ఉంటుంది. అది ప్రళయంలో జగత్తు పరమాత్మలో ఒకటైపోతుంది. అలా అయినా కూడా అది అతి సూక్ష్మంగా చాలా సూక్ష్మంగా
కర్మ సంస్కారాలతో వేరుగానే ఉండనే ఉంటుంది అది, అంటే పూర్తిగా లయం అవ్వదు అని 2:1:35 చెప్పారు. అయితే అప్పుడు నామరూపాలు రెండు బ్రహ్మం యొక్క అంశాలే అవుతాయి. వాళ్ళ అంశ భావం కదా. అప్పుడు నామరూపాలు రెండు బ్రహ్మం యొక్క అంశాలే అవుతాయి. 2:3:42, 3:2:28. సూక్ష్మ చిత్ అచిత్తు వాళ్ళ విశిష్టాద్వైతం కదా రామానుజాచార్య చెప్పింది. అందులో ఏం చెప్తారు? సూక్ష్మ చిత్తు అచిత్తు, చిత్తు అచిత్తు విశిష్టమైన బ్రహ్మము కారణము అంటారు. సూక్ష్మ చిత్తు అచిత్తు విశిష్టమైన స్థూలమైన జగత్ అవ్వడానికి సూక్ష్మ చిత్తు అచిత్తు విశిష్టమైన బ్రహ్మము కారణము. సూక్ష్మ బ్రహ్మము కారణమైంది. సూక్ష్మ చిత్తు అచిత్తు విశిష్టమైన బ్రహ్మము కారణము. స్థూల చిత్తు అచిత్తు, స్థూల చిత్తు అచిత్తు విశిష్ట బ్రహ్మము జగత్తనే పేరు చేత కార్యము అంటారు. సూక్ష్మమేనేమో కారణమవుతుంది, చిత్తు అచిత్తు విశిష్టం. స్థూలమైన చిత్తు అచిత్తేమో కార్యమవుతుంది, జగత్ కార్యమవుతుంది, జగత్ అనే పేరుతో కార్యమవుతుంది. అందువల్ల జడమైన చేతనమైన బ్రహ్మస్వరూపంతో నిజంగా ఎప్పటికీ స్వభావం చేత ఒక్కటవ్వవు అంటాడు. మనం ఏంటి అద్వైతం అంటాం కదా, వాళ్ళు అందువల్ల జడమైన అంటే అచేతనమైన చేతనమైన ఈ రెండు బ్రహ్మస్వరూపంతో నిజంగా ఎప్పటికీ స్వభావం చేత ఒకటవ్వవు. అవి చిత్తు అచిత్తులు ఎప్పుడు కూడా స్వభావం చేత బ్రహ్మంలో ఒకటవ్వవు పూర్తిగా అనేది 2:1:23 చెప్తాడు. ఇక బ్రహ్మము జీవుడు, చిద్రూపమైన వాడు జీవుడు, చిద్రూపం చైతన్య రూపం అయిన వాడు జీవుడు. అచిత్ ద్రవ్యం వలె అంటే జడమైన ద్రవ్యం వలె పరమాత్మ యొక్క శరీరమే అవుతాడు. చిద్రూపమైన జీవుడు అచిత్ ద్రవ్యంలాగా పరమాత్మ యొక్క శరీరం అవుతాడు. అంతే కదా. మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన అంటే ఆయన శరీరమేలోనే ఉంటాడు, శరీరమే అవుతాడు. అలాగే సహస్ర శీర్ష పురుష అన్నప్పుడు ఆయన శరీరంలో భాగాలే కదా. ఇలాగా చిద్రూపమైన జీవుడు అచిద్ర ద్రవ్యం వలె జడమైన మిగతా ద్రవ్యాల వలె పరమాత్మిక శరీరమే అవుతాడు. చిత్తు అచిత్తులు రెండు ఒకదానిలో మరొకటి వ్యవస్థకి వస్తుంది. చిత్తు అచిత్తులు రెండు ఒకదానిలో మరొకటి వ్యవస్థీకరణ అవుతుంది అనే కార్యమే అవుతాయి అవి కూడా, చిత్తు అచిత్తులు రెండు. అయినా కూడా జీవుడికి ధర్మమైన జ్ఞానానికి మాత్రం జీవుడికి ధర్మం ఏంటి? జ్ఞానం. ఆ జ్ఞానానికి మాత్రము వాళ్ళు జీవుడికి ధర్మం అంటారు, జ్ఞానాన్ని మనం స్వరూపం అంటాం. అర్థమైందా? అందులో జీవుడికి ధర్మమైన జ్ఞానానికి మాత్రం సంకోచమైనది వికాసం అవుతుంది, వికాసమైనది సంకోచం అవుతుంది అనే రూపంలో కార్యత్వం ఉంటుంది. ఆకాశాదులు తన స్వరూపాన్ని మార్పు చేసుకొని కార్యమనిపిస్తాయి. ఆకాశాదులు ఏమంటే తన స్వరూపాన్ని మార్పు చేసుకొని కార్యంగా కనిపిస్తుంది కదా. పంచభూతాలు సూక్ష్మంగా ఉన్నప్పుడు స్థూలంగా ఉన్నప్పుడు కదా పంచీకరణ అయిన తర్వాత. అందువల్ల ఆకాశాలు అంటే పంచభూతాలు అవి తన స్వరూపాన్ని మార్పు చేసుకొని కార్యరూపంగా వస్తాయి. ముందు కారణంగా ఉంటాయి కదా. పంచీకరణ తర్వాత మహాభూతాలు అవుతాయి, సూక్ష్మభూతాలు అవి ఇలా అవుతాయని కార్యంగా అవుతాయి. అందువల్ల జీవుడికి ఆకాశాదుల వలె జీవుడికి ఆకాశాదుల వలె బ్రహ్మము నుండి ఉత్పత్తి లేదు. జీవుడికి ఆకాశాదుల వలె ఆకాశాదులు బ్రహ్మం నుండి ఆకాశాలు తన స్వరూపాన్ని మార్చుకుని కార్యరూపం ధరిస్తాయి, బ్రహ్మం నుండి ఉత్పత్తి కాదు కదా. ఇక్కడ జీవుడికి కూడా ఆకాశాదులు బ్రహ్మం నుండి ఉత్పత్తి లేదు. అర్థమైందా? 2:3:18 ఇంకా చెప్తున్నారు రామానుజాచార్యులు. ఇక్కడ కారణావస్థలో ఉన్న జడవస్తు స్వరూపాన్ని మార్పు చేసుకుని భోగ్యమవుతుంది. చిత్వస్తు జ్ఞాన వినాశానాన్ని పొంది భోక్తృ అవుతుంది. చిత్వస్తు జ్ఞాన, చిత్తు అనే వస్తువు ఉంది కదా, ఆ వస్తు జ్ఞానం వికాసం పొంది భోక్తృ అవుతుంది. కారణావస్థలో ఉన్న జడవస్తు స్వరూపాన్ని మార్పు చేసుకుని భోగ్యమవుతుంది, అది భోగ్యమవుతుంది, ఇది భోక్త అవుతుంది. వస్తు జ్ఞానం అంటే చిత్తు అచిత్తు రెండూ కదా. ఈ రెండిటికీ నియామకమైన బ్రహ్మలో అటువంటి ఆ అవస్థాంతరాన్ని పొందిన
పొందినటువంటి ఆ చిత్తు అచిత్ విశిష్టత్వం అనే వికారం అవుతుంది, అక్కడ వికారం అవుతుంది. అయితే చిత్తులో ఉండే అపురుషార్థములైన అంటే పురుషార్థం కానివి, చిత్తులో ఉండే పురుషార్థం కానివైనా అచిత్తులో ఉండే వికారమైన ఎప్పటికీ బ్రహ్మస్వరూపంలో ఉండవు. జీవుడికి జ్ఞానమే ముఖ్యమైన గుణం అంటారు వాళ్ళు. రామానుజాచార్యులు కూడా జీవుడికి జ్ఞానమే ముఖ్యమైన గుణం అంటారు. తార్కికులు ఏం చెప్తారు, వీళ్ళు అదే చెప్తారు, గుణమే అంటారు. గుర్తుందా? 2:3:29. అయితే అతను అణువై ఉన్నాడు. అతను అణువై ఉండడం వల్ల అతనికి ఎల్లప్పుడూ ఏది కూడా గ్రహించడం అణువు కదా మరి. 2:3:20 అణువును ఒప్పుకుంటారు, ధర్మమును ఒప్పుకుంటారు. జీవుడు జీవుడి యొక్క స్వరూప జ్ఞానం కంటే గుణరూపమైన జ్ఞానం వేరంటారు. గుణరూపమైన జ్ఞానం వేరంటారు. స్వరూప జ్ఞానం కంటే గుణరూపమైన జ్ఞానం వేరే అంటారు. 2:3:28. అటువంటి జ్ఞానము దేహమంతా వ్యాపించి ఉంటుందంటారు. 2:3:26. సుషుప్త్యాదుల్లో ఉంటుంది. సుషుప్త్యాదుల్లో ఉండి 2:3:31 మెలకువలో బయటికి తోస్తుంది. సుషుప్త్యాదుల్లో ఉంటుంది, అది మెలకువలో బయటకు వస్తుంది. అంటే బాల్యాదుల్లో బయటికి కనబడం. సుషుప్త్యాదులు అన్నారు కదా, బాల్యాదుల్లో బయటికి కనబడం, లేనట్లే భావిస్తాం. కానీ బీజ రూపంలో ఉంటుంది. అలాంటి బీజ రూపంలో ఉంటే పుంసం అంటే పురుషత్వం మొదలైనవి లోకంలో ఏ విధంగా యవ్వనాదులు కనబడతాయి, బాల్యంలో పురుషత్వం కనిపించదు కదా, యవ్వనాదుల్లో కనిపిస్తాయి. ఎలాగైతే కనిపిస్తాయో అలాగా. అంతేగాని అసలు లేనిది పుడుతుందని అనుకోకూడదు అంటారు వాళ్ళు. అలాగే బుద్ధి సంబంధం కూడా అంతే. బుద్ధి సంబంధం కూడా సుషుప్తి ప్రళయంలో శక్తి రూపంలో ఉంటుంది. ఆ ఉన్నదే మేల్కొన్నప్పుడు లేకపోతే మళ్ళీ సృష్టి జరిగినప్పుడు ఆవిర్భవిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏది కూడా హఠాత్తుగా పుట్టదని అంటారు. దీనికి శంకరాచార్యులు కూడా దీనికి ఇచ్చేస్తారు. ఓకే, ఇలా జీవుడు నిజమైన కర్త అంటారు వాళ్ళు. జీవుడు నిజమైన కర్త. అయితే ఇతను ఇచ్చగలిగినప్పుడు కర్మను చేస్తాడు, లేకపోతే ఇచ్చగలగకపోతే కర్మను వదిలేస్తాడు. 2:3:39. జీవుడు చేసే కర్మలకి పరమేశ్వరుడు అనుమతి కావాలి. జీవుడు చేసే కర్మలకి పరమేశ్వరుడి ఆయన ఇచ్చారా అంటుంటారు కదా, అది అని 2:3:40, 2:3:41. జీవుడు పరమాత్మ యొక్క అంశం అంటాడు. 2:3:42. జీవుడు పరమాత్మ యొక్క అంశం అంటాడు. అందుకనే శృతుల్లో పరమాత్మ యొక్క నియామకమని, జీవుడు నియామ్యమని ఆ భేదాన్ని చెప్తున్నది శృతుల్లో. పరమాత్మ నియామకుడు, ఆ నియమం. బృహదంలో అలాంటి శృతివాక్యాలు చాలా ఉంటాయి. ఇలా భేదం చెప్పడమే కాకుండా అదే నీవు అని వాళ్ళిద్దరికీ ఏకత్వాన్ని చెప్తున్నది. ఏకత్వాన్ని చెప్తుంది. ఏది? నియామకుడు, నియామించబడేవాడు అని చెబుతూ అలాగా భావన మాట. పరమాత్మ విశిష్టమైన వాడు. పరమాత్మ విశిష్టమైనా కూడా జీవుడు విశిష్టమై ఉండడం వల్ల సూర్యుడికి వెలుగు అంశం అయినట్లు, సూర్యుడికి వెలుగు అంశ అలా అయినట్లు, గోవుకి గోత్వం అంశ అయినట్లు, గోవుకి గోవత్వం అంశ అలా అయినట్లు, తెలుపు వస్తువుకి తెలుపు అంశమైనట్లు, దేహికి దేహం అంశమైనట్లు, దేహికి దేహం అంశమైనట్లు జీవుడికి పరమాత్మ అంశ అవుతాడు. జీవుడికి పరమాత్మ అంశ అవుతాడనేది సరి అయినది అంటారు. అలా అందరికీ బ్రహ్మము యొక్క అంశమే. అందరూ బ్రహ్మము యొక్క అంశమే అయినా కూడా ఆయా దేహం యొక్క సంబంధం వల్ల వాళ్ళ కర్మలు భేదాలు కలిగి ఉంటాయి, భిన్నాలు అయ్యి ఉంటాయి. 2:3:47. కంసాలైనా దేహాన్ని బట్టి భిన్నాలు అయ్యి ఉంటాయి కర్మలు. జీవుడికి కర్మవశం చేత లోకాంతరంలో కానీ జన్మాంతరంలో కానీ పొందడం ఉంటుంది. ఏది? కర్మవశం చేత. 3:1:1, 3:2:27. అందుకని అతడు దుఃఖితుడవుతూ ఉంటాడు. అతనికి అవస్థాత్రయాల్ని పొందడం అనే దోషం ఉంది అంటాడు. అర్థమైందా? ఇది వాళ్ళు చెప్పేది. అతడికి, ఆ జీవుడికి అవస్థాత్రయాన్ని పొందడం అనే దోషం ఉంది. అనాది కర్మల పరంపర చేత అతను చేసిన అపరాధ నిమిత్తం చేత, అనాది కర్మల పరంపర ఉంటుంది. మళ్ళీ అతను చేసిన అపరాధ నిమిత్తం చేత పరమేశ్వరుడు అతని కళ్యాణ రూపాన్ని దాచిపెడుతూ ఉంటాడు. అతనికి చూడనివ్వడు.
ఎందుకంటే అనాది కర్మల యొక్క పరంపర చేత అతను చేసిన తప్పు వ్యవహారాల చేత ఆ పరమేశ్వరుడు అతని కళ్యాణ స్వరూపాన్ని దాచిపెడుతూ ఉంటాడు. ఆ పరమేశ్వరుడు సంకల్పం చేతనే ఇతనికి బంధమోక్షాలు ఉంటాయి. ఆయన పరమేశ్వరుడు యొక్క సంకల్పము చేతనే ఇతనికి బంధమోక్షాలు ఉంటాయి. అంటే ఆయన అధీనం, పరమేశ్వరుడు అధీనం. అటువంటి ఆ స్వరూపము మరుగు అవ్వడం అనేది జడవస్తువుల సంయోగం చేత అవుతుంది. ఎందువల్ల అవుతుంది? మరుగు ఎలా అవుతుంది? జడవస్తువుల సంయోగం చేత అవుతుంది, చేతన సంయోగం చేత కాదు అవుతుంది. సృష్టికాలంలో దేహం చేత ప్రళయకాలంలో సూక్ష్మ రూపమైన అతిదృద్దు వస్తువు చేత కూడుకొని ఉంటాడు జీవుడు. అలా ఉండడం వల్ల ఆ జీవుడికి జడవస్తువు యొక్క సంయోగము ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ఈ సంయోగం లేకుండా ఉండదు. కలలో అల్పమైన అసాధారణమైన సుఖదుఖ భోగం ఉంటుంది. అల్పంగా ఉంటుంది, అసాధారణమైన, అంతే కదా, సుఖదుఖ భోగం ఉంటుంది. సుషుప్తిలో జ్ఞానమైన భోగాదులైన ఏవి ఉండవు. అటువంటి లేని పరమాత్మలో స్వల్పంగా విశ్రమం అవుతుంది. అలా విశ్రమించుకొని మళ్ళా మేలుకుంటాడు. ఈ కారణం చేతనే అని ఈ రకంగా రామానుజాచార్య చెప్పాడు. సహనాభవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషాయ. ఓం శాంతి శాంతి.